ఎలా శివుడు ఎక్కడికి రా? చెరువు కట్టు దగ్గరకు మావా. మీరు సారా కొట్టుకనుకున్నారులే. లుక్ మార్చు. ఒరే మళ్ళీ నాటకం ఆడండి రా. ఎందుకు? నాకు బాడుగా వీడికి బాటిల్ దొరుకుతుందని. చందాలు వసూలు చేసి తాగుతావా? రాజుల సొమ్ము రాళ్లపాలు, కళాకారుల సొమ్ము క్వార్టర్ అని తెలియదా నీకు శివ? ఈ తాగుబోతే మనకెందుకురా? ఎప్పుడు ఇంతే. తాగుబోతుల గురించి చులకనగా మాట్లాడుతూ, తాగుబోతులు లేకపోతే ప్రభుత్వాలే పతనం అయిపోయాయి. నేడు తాగుబోతులే రేపటి కీర్తి చేసులు. వీడేవాడు. సుడిగాలి ఏంట్రా మీకు ఈ విషయం తెలుసా? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? తెలవదా? తెలియకపోతే తెలుసుకోవడం మంచిది. నీకా మాకా? ఊరందరికీ. అలా అయితే నువ్వు సేకరించింది ఏంటో చెప్పు, ఊరంతా ప్రసారం చేసేస్తాం. మన ప్రెసిడెంట్ గారు లేరు. లేడా? పోయాడా? ప్రెసిడెంట్ గారు నేను ఎలా బతకాలండి? రిక్షా తొక్కుని. తప్ప నేల మీద నడిచేవాడు కాదురా. ఏం పాప ఆయన కాళ్ళు లేవా? కాదా ఆయనకు ఉబ్బసం. ఓహో. పోయాడా? ఆ పోవటం కాదురా, మన ఊరి చింతామణిని తీసుకుపోయి టౌన్ లో కాపురం పెట్టాడు. చింతామణి ఏడీడు ఎక్కడున్నాడా? పరీడు పడిపోయాడు రా. చింతామణి నన్ను అన్యాయం చేసేసావా? అదేదో నీ పిల్లలా ఫీల్ అయిపోతావుడా? చింతామణి ఇంటికి రోజు రిక్షాల ప్యాసింజర్లు తీసుకెళ్ళేవాడిని. ఎందుకో తెలుసా నీకు? ఎందుకో? అది ఎప్పటికైనా నా లైన్ లో పడిపోతానే. ఊరందరినీ ఆదుకునే చింతామణిని తీసుకెళ్లి ఊరికి అన్యాయం చేస్తాడా? మన రామచంద్రపురాణికాడు శ్రీరామచంద్రుడేమో అనుకున్నాను, కానీ రావణాసురులా తయారయ్యాడు. ఇది నేను సాగించను. ఊరంతా సుడిగాల్లాగా పర్యటన చేసి ఆ ప్రెసిడెంట్ గారి సంగతి తెలుస్తా. తోలు బొమ్మలాట్లో కేతిగాడి కేకలేసినట్టు కేకలేస్తున్నావు. ఎలా ఉందొల్లి? మండిపోతుంది. నువ్వు శ్రీరామచంద్రుడు అని నమ్మి ఊరంతా నీకు ఓట్లేశారు. నాకు ఓటు లేకపోయినా ఊటుగా తాగి ఊరంతా నీకు ప్రచారం చేశారు. కానీ నువ్వేం చేశావు? నేనేం చేశాను రా? ఊరికి అన్యాయం చేశావు. ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందా? కామధేనువు లాంటి చింతామణిని తీసుకుపోయి టౌన్లో కాపురం పెట్టావు. ఉలిక్కి పడ్డాడంటే నిజమే అయి ఉంటుంది. ఇంతకీ ఈ విషయం నీకు ఎవడరా చెప్పాడా? వరకూటిగాడు చెప్పాడు. వరికోటుగాడు చెప్పాడా? ఊరంతా చెప్పాడా? ఆడు చెప్పలేదు, ఊరంతా నేను చెప్పాను. మీ ఆవిడ ఒకసారి పిలవండి. ఎందుకు? ఆవిడ ఒక్కవిడ మిగిలిపోయింది. అనసూయమ్మ గారు. ఆగరా బాబు ఆగ. ఇదిగో ఈ 100 ఉంచు. నువ్వు మాత్రం ఇంకెక్కడే చెప్పకు. నువ్వు కూడా ఈ 100 నాకు ఇచ్చినట్టు ఊరుకుటిగాడికి చెప్పకే. చెప్పను. ఈ 100 పైకి మళ్ళీ వస్తానే. ఈడు కనబడినప్పుడల్లా 100 జేబులో పెట్టుకోవాలి కదా నేను. అమ్మో, చంపే పులులుంటాయి, పులులను చంపే సింహాలుంటాయి. ఒరే ఒరికుటి, మొన్న నువ్వు ఆ చింతామణి గురించి చెప్పావా? నేను వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గారిని దులిపేశాను రా. ఆయన నా దుమ్ము దులిపాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? అవునరా, చింతామణి నేను టౌన్ లో ఉంచిన విషయం ఆ సుడిగాడి గడికి నువ్వు చెప్పావా లేదా? అంటావేట్రా? పట్టుకొని చెప్తాను. పంప తీసి కొట్టాడేంట్రా? ఇప్పుడు ఎందుకు? ప్రెసిడెంట్ సామాన్యుడు కాదురా. ఏం చేశాడు రా? పంచాయతీ సొమ్ము ఏం చేశాడో తెలుసా? తెలవదా? తెలవదా? తెలవదు. తెలవదు. తెలవదా? తెలవకపోతేనే మంచిదిలే. ఇక్కడ ఉంటే కోటింగ్ తప్పదు. నమస్కారం అండి. నమస్తే. ఏట్రా అదేదో చెప్పినట్టుకుంది, ఏటది? ఏం లేదండి. అవును, మీరు ఎక్కడ బయలుదేరారు? ఏం లేదురా, సోమవారం ఉత్సవాలు వస్తున్నాయి కదా, ఆ విషయం మాట్లాడడానికి గుడి దగ్గరికి వెళ్తున్నాం. అయితే నాకు పండగ మాట. ఏదో కొంద కొట్టండి. నాకంటే ఎవరు కోకంటే ఇస్తా. నీతో నాకు గొడవ ఎందుకు కానీ ఇది ఉంచు. సర్దుకో. ప్రెసిడెంట్ గారు, ఇది అయిపోయి మళ్ళీ వస్తానే. నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నాకు తెలియాలి. ఎలా సార్? ఇదేంటి పిస్టల్? ఇందులో గుళ్ళున్నాయా? లేదు సార్. లేవు కదా. ఇదిగో సింగిల్ గుండు. ఇందులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఒకటే సార్. బతికిపోయాను. నీ పని నేను చేస్తాను. ఓకే, వస్తాను సార్. నా చేత పని చేయించుకునే ధైర్యం నీకుందో లేదో నేను చూడాలి కదా. బతికిపోయావు. నీ పని నేను చేస్తాను. సార్. వెళ్ళు. నెక్స్ట్.
ఏంటి ఏం లేదండి అదే ఉందండి. సింగిలి గుండు శివన్నతో జోకులొద్దు. కూర్చో. మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఆవిడ కనబడట్లేదండి. దానికి ఇంకా మ్యారేజ్ కాలేదండి. అంటే నాతో పెళ్ళవుతుంటే ఇద్దరు తీసుకెళ్లిపోయారండి. ఓ కిడ్నాప్ కేసు కరెక్ట్ సార్. 5 lakhs అవుతుంది. 1 lakh అడ్వాన్స్ పెట్టు. అలాగే సార్. ఇదిగోండి సార్ అడ్వాన్స్. ఇదిగోండి సార్ ఆవిడ ఫోటో. ఇద్దరని చెప్పి ఒకటే ఫోటో ఇచ్చావు. అబ్బాయి ఇంకో ఫోటో కనిపించట్లేదు సార్. ఓకే ఓకే ఓకే. వీడెక్కడున్నాడో వాడు అక్కడే ఉంటాడన్నమాట. కరెక్ట్ సార్. ఓకే వస్తాను సార్. ఆగు. నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నేను చూసుకోవాలి కదా. ఉంది సార్ ఉంది. No. క్లాచక్, క్లాచక్, క్లాచక్. అది నీకు తెలుసు, ఇది నా ప్రాబ్లం. అమ్మా. నీ పని చేసే ధైర్యం నాకుంది. ఓకే సార్. ఓకే వస్తాను ఆగు. సార్. నీ పెళ్ళ ఉంటే నీకు ప్రేమేనా? పంచ ప్రాణాలండి. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు చెప్పబట్టి నాకు తెలుసు. కానీ బుల్లెట్ కి తెలియదు కదా. బచ్ గయా సాలా. వస్తాను సార్. ఆగు. నీ పెళ్ళాం ఫోటో ఉందా? ఉందండి. మరి ఇవ్వకుండా వెళ్తావేంట్రా? ఇదిగో తీసుకోండి. ఇది ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు అనమాట. కరెక్ట్ సార్. ఓకే చలో. అబ్బా. ఓకే సార్. చలో కమాన్. సార్ నువ్వంటే నాకు ఇష్టం రా. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. వస్తాను సార్. నా బుల్లెట్ నన్ను ఎప్పుడు మోసం చేయదు. మీలో భానుమతి ఎవరు? కమాన్ చెప్పండి. ఓ లేడీస్ మీరు పక్క తప్పండి. నువ్వా నువ్వా నువ్వా? నేను కదండి, మాకు పెద్దది కీనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడిగ్గాని ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్ రిపీట్ ఇట్. బిళహరి బిళహరి. వెరీ గుడ్. బిళహరి భానుమతి రెండు పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి బిల్హరి రెండు పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. రెండు పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా తమరు లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. ఆ. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీయే నా పెళ్ళం. ఆ. కావాలంటే దాన్ని అడగండి, అదేని చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా, వీడు భానుమతియా బిళహరే? చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టకుండా చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆ. ఆగు. ఆ. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది. కాదు, నీ పేరు భానుమతి. ఆగండి, ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సి. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? తాగటానికి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఇప్పుడు ఇన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు తట్టుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను వదలను. ఇవాళ వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో. రేపు మళ్ళీ వస్తా. ఒక దెబ్బకి అర దెబ్బకి అబ్బా అన్నావంటే ఊరుకోను. ఒక పూట సంతృప్తిగా కొట్టుకుంటా. ఏండోయ్, బలవర్ధకమైన ఆహారం పెట్టండి వీడికి. ఓకే కానిస్టేబుల్స్ మూవ్. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. అంటే ఇదే గ్లామర్ కోసం నీ ఏజ్ 10 నొక్కావు. అది అడిగి తెలిసింది, నీ పేండ తడిసింది. తడిస్తే ఆరబెట్టుకోవచ్చు కానీ ముందు అమ్మగారు ఎక్కడున్నారో చూడండి. ఇలా పెట్టి నానా బుజ్జులు అమ్మకుట్టి నువ్వు లే లంగప్ప లంగప్ప మరి నా లింగపేడి ఏంటి పిచ్చిగా బాగుతున్నాడు? కొత్త చోటు చూసావు కదా, వాస్తు దెబ్బ. ఇంట్లో ఉన్నాడు. చూడు భానుమతి, ఇంకా నువ్వు మార్వేషంలో తిరగొద్దు. చక్కగా చీర కట్టుకుని ఇటు బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని హ్యాపీగా ఉండు. కమాన్. హలో, నవ్వొద్దు. అందరికీ ఫిట్టింగ్లు పెట్టేవాడు నువ్వే నాకు తెలుసు. ఇలాంటివి చేసావనుకో ఉన్న చోటే ఉంటావు. పైకి వస్తావా? మొహమ్మద్ చేది. కమాన్. నేనెంత వెయిట్ మోయగలను నాకే తెలుసు. అయినా బంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా. మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని.
అలో 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 అరే కోట ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం. ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా. ఓకే అందుకే ₹1,00,00,000 ఫిక్స్ చేసాం. 10 లక్షల నుంచి ₹1,00,00,000 పెంచేశారా? అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి. రేయ్ ఇట్రారా. ఎవరు కిడ్నాపర్స్. హలో కిడ్నాపర్స్ గారండి, నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. పెళ్ళి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో. మీ వల్లే మిస్ అయ్యానండి. మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి. ఎనీహో వాట్ యు వాంట్ అండి? పుచ్చకాయ బద్దలు కావాలరా. నీ అయ్యా ఇందాక నుంచి ₹1,00,00,000 అని అడుగుతున్నా కదరా. మావయ్య, నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం ₹1,00,00,000 ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. యా నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఈ లోపల కిడ్నాప్ చేసినోడు తీసుకెళ్లి పుటిక్కని తాడు కట్టాడు అనుకో, మరి ఆడికి కూడా తుడమ పడమ మరి ముట్ట చెప్పుకోవాలి కదా. మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది. అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో. అయితే పోలీస్ కేసు పెడతా. ఆమె పెట్టలేకే. ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు. అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలువిడే అయిపోతాడు. హలో హలో, నా మిస్సెస్ ని మీరు ఏం చేయకండి. నేను మీ దగ్గరికి వస్తా, మీ ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తా. మావయ్య, డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా. ఎలా చెప్పను, చేసి చూపిస్తా. దట్ ఈజ్ లోహిత. ఆయా పురోహిత. ఆపండ్రా, మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు చెంచు. అన్న మరి దీని ఏం చేయమంటావు? మడిచి మెత్తటి పెసలు. ఆవిడ లెటర్స్ తీసుకుంటది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? నువ్వు మా రూమ్ లోకి రావట్లేదని మీ రూమ్ కి వస్తే రోజు అలవాటుని మనం మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా. చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ. నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని సైనేడుతో ఆ సీతాపతి గడి అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్లుకి తేడా తెలీదు నీకెందుకు బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను అంతే. ఎవరు దగ్గరికి వస్తున్నారండి? నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు. నువ్వు గజనివా? రజని
గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे देखा तू देखा సార్ ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. అలా కాదు సార్, మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి, బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू देखो దిఖాओ निकाल के అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो. అరే గేట్ తీరా. मैंने खोलूंगा. వివాన్ మోహన్. जाओ देखा मेरा ट्रेनिंग. ఆహా कुत्ता को आओ बोलो. आओ ఆ डमी आओ ना आजा बेटा आजा जा 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 जा. मेरा कुत्ता कहाँ गया? तुम्हारा कुत्ता नोर मुस्कुल लुत्को. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा. హలో, హలో ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ 1 కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్ వాడు నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. ఎస్, యు ఆర్ డిస్మిస్డ్. సార్ గెట్ అవుట్. అనరేంట్రా? ఏమనాలన్నా? అరే ఓ సంబా, అరే ఓ సాంబా, అరే ఓ సాంబా. నీ కప్పురాలను ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చో. వద్దన్నా. తారా ఏరా, మా వీటిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎందుకు చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎక్కడ పెట్టి ఉంటారంటావు? తెలియదన్నా. 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదు? 10 ఏళ్ల నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్నా? రేయ్, నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. రేయ్, నువ్వెందుకు నవ్వుతున్నావే? ఆ? అన్నా ఆ, ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు. వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. ఇల్లు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్ని. ఓహో, ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే 1,00,000 రూపాయలు అవుద్ది. ఇలా రా. ఈ 4 స్తంభాలు ఆడేటర్ మళ్ళీ ఇది వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫొటోస్. ఇదిగో అడ్వాన్స్. మిగతాది TDS కట్ చేసి పంపిస్తా. చెక్కు. చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. దొబ్బుతున్నారా బాబు? ఎక్కడున్నారో చెప్పు. కనక మేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. నువ్వు నిలబడావా బాబు? ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. ఓ, వారిని 3 స్తంభాలు ఆడేటరా బాబు.
మాకు 10 రూములు కావాలి. ఎవరు మీరు? వీడిని చూస్తే తెలియట్లే, హాకీ టీం. ఇది వర్కింగ్ మెన్స్ హాస్టల్, అది కూడా వీలవదు. హలో, మేము వర్కింగ్ మెన్సే, ఉమెన్స్ కాదు. రూములు ఖాళీ లేవయ్యా. ఆ, ఒక్కసారి సెల్ ఫోన్ ఇప్పుడు చెప్తా కదా. నువ్వు వెళ్ళి ల్యాండ్ లైన్ సంగతి చూడమ్మా, వెళ్ళు. అరే, వాచ్మెన్ రూమ్ ఎక్కడ? ఎందుకో అదిగా ఎదురుకుండా ఉంది. అరే, ఈయన వాచ్మెన్ రూమ్. వదలండి రా, నేను జెంట్లమెన్. వాచ్మెన్, ఎవరు మీరు? నన్ను కొడతావేంటి? వర్కింగ్ మెన్స్ అన్నావు, ఉమెన్ ఉంది ఏంట్రా? ఇది వాచ్మెన్ గడి పెళ్ళం. ఒరే వాచ్మెన్, ఏంటి గొడవ? బయటికి రారా. ఏంటి దౌర్జన్యం? రేయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు ఆ, అయిపోయిన పళ్ళు రాళ్ళు కొడతావురా. థు, అరే రూమ్ లేరా? ఎవరిళ్ళు ఏంటి వీళ్ళ గొడవ? శివాజీ, వాడే మా పొట్టోడు. వాడిని రాని, వాడికి భజంత్రీలు నేను వాయిస్తాగా. రా. మాధవి, నేను రా, ఐ లవ్ యూ రా. భయపడకురా, నేనేం చేయను రా, ఐ లవ్ యూ. ఏరా, నువ్వు రా పక్కరా. ఏరా, ఏంట్రా, నాకు కాబోయేదాన్ని కిడ్నాప్ చేస్తారా? తప్పు కదరా? తప్పే భయ్యా, నేను వద్దన్నా. ఆహా. కానీ మా అన్నయ్య కిడ్నాప్ చేయమని కొట్టాడు భయ్యా. ఏరా, కొట్టావా? నేను చెప్పాను సార్, కానీ మా నాన్నగారు ఇలా పట్టుకుని ఆపండి సార్, అలా కొట్టారు సార్. అన్నా, ఆ, వాళ్ళు అసలు కొట్టుకున్నారో లేదో గాని నిన్ను మాత్రం పిచ్చ కొడుతున్నారన్నా. ఏరా, అయ్యా, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? డబ్బు కోసం అయితే పర్లేదు, ఇంకా దేనికోసమైనా కిడ్నాప్ చేశారా? మీరు మరీ దానికోసమే తీసుకొచ్చుంటారన్నా. అది జరిగిపోయి ఉంటుంది. ఆ ఇంటి మసి చూడు, అనవసరంగా లాక్కు మన గ్యాంగ్ ముందే మన పరువు పొత్తి. మనకు కావాల్సింది మాధవి, డబ్బు. ఆర్డర్ చెయ్యి. రేయ్, వీళ్ళని తాళతో కట్టేయండి రా. నువ్వు మాధుని స్మూత్ గా డీల్ చేస్తా.